నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ శాసనసభ్యులైనటువంటి పేర్ని నాని మరొక్కసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, ఆ కల్తీ నెయ్యి వాడి ఆ లడ్డు తయారు చేశారని చెప్పి ప్రపంచమంతా గాండ్రించి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ముఖం మీద ఉమ్ముతూ ఉంటే, ఇప్పుడు వచ్చిన దాంట్లో ఆవు కొవ్వు లేదు కదా, పంది కొవ్వు లేదు కదా అని చెప్పి ఆ కొత్త ఒరవడి, అంటే ఏంటంటే పామాయిల్తో తయారు చేస్తే పర్వాలేదంట, కానీ ఆవు కొవ్వు పంది కొవ్వు వాడలేదు కదా, మీరు ఆవు కొవ్వు పంది కొవ్వు అన్నారు కదా, అది లేదు కదా అని చెప్పి కొత్త రకంగా కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చి దాన్ని జనాల్లోకి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాన్ని రుద్దద్దండి, ముందు జనాలు ముఖ్యంగా హిందువులు మీ ముఖం మీద గాండ్రించి ఉమ్మింది తుడుచుకుంటే బాగుంటుంది. సో ఇంతకీ వార్త ఏంటంటే, సో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దబ్బనాన్ని కాల్చి వాళ్ళ నాలుక మీద వాతలు పెట్టాలి, ఒళ్ళంతా వాతలు పెట్టాలని చెప్పి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన తర్వాత అధికార అకౌంట్ నుంచి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఎక్కడ కేసు అవుతుందని మళ్ళీ దాన్ని డిలీట్ కూడా చేశారు. సో డిలీట్ చేస్తే మాత్రము ఆ వీడియో లేకుండా పోతుందా, ఉంటుంది కదా. సో అడ్డంగా దొరికాడు, ఆయన మీద కేసు అయితే బుక్ చేశారు. సో ఇది మొదటిసారి కాదు, అసలు రప్పా మొదలుపెట్టిందే ఈ పేర్ని నాని. అప్పుడే కనుక లోపలేసింటే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. అప్పుడే కనుక ఈ రౌడీ షీటర్లను ఏ విధంగా రోడ్డు మీద ఊరేగించి తీసుకొని వెళ్తారో, అప్పుడు పేర్ని నానిని కనుక బందర్ రోడ్లలో కనుక ఊరేగిస్తా తీసుకొని వెళ్ళింటే ఇలాంటిది రిపీట్ అయ్యేది కాదు. కానీ ఇది మంచి ప్రభుత్వం కాబట్టి చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంతకు ముందు ఏమంటాడు, రప్ప అంటారేంద్రా, రాత్రిపూట కన్ను కొడితే నరికి చంపేయాలి, పొద్దున పోయి మనమే పరామర్శకి వెళ్ళాలి, ఎవరు చంపినారని చెప్పి మనమే పరామర్శకు వెళ్ళాలని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి దాని మీద కేసులు బుక్ అయితే మధ్యంతర బెయిలు, ముందస్తు బెయిలు వచ్చేంత వరకు ఆ హైకోర్టుకు ఆశ్రయించి హైదరాబాద్లో దాక్కున్నటువంటి పేర్ని నాని, అంటే ఈయన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే హీరోలాగా మైక్ కనబడతానే డైలాగులు కొట్టేస్తాడు. ఎప్పుడైతే కేసు బుక్ చేస్తారో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తాడు, ఆ హైదరాబాద్లో వెళ్ళి దాక్కుంటాడు. సో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎందుకు అంటే, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా, ఆ విధంగా అడుసు తొక్కేస్తాడు, కాలు కడగాలనేసి హైదరాబాద్లో వచ్చి కాళ్ళు కడుక్కుంటాడు. సో నిన్నటికి నిన్న ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్, సో పిప్పల్ల వెంకట కాంతారావులు కృష్ణా జిల్లా ఇనుగుదూరుపేట పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సో పేర్ని వ్యాఖ్యల ఫోటోలు క్లిప్పింగ్లు పోలీసులకు అందజేశారు. దీనిపై బిఎన్ఎస్లోని 196(1), 351(2), 352(2), 353(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సో ఒక మాజీ మంత్రి అని మర్చిపోయి, సో సీనియర్ నాయకుడు అని మర్చిపోయి ఒక రౌడీ షీటర్ లాగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అసలు వీళ్ళు క్యాడర్కి ఏమని సందేశం ఇస్తారు? ఇది మొదటిసారి కాదు. ఇక్కడ చూడండి, నేనింతే మారనంతే, కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి పేర్ని నాని నోరు అదుపు తప్పుతుందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో మొదటిసారి ఆయన గనుక శిక్షించి ఉంటే ఈ విధంగా నోరు పారేసుకునేవాడు కాదు. కానీ మన న్యాయ వ్యవస్థ ఆ విధంగా ఉంది. ఏం చేస్తాం, గతంలో తమ పార్టీ నగర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ అనుచరులతో పోలీస్ స్టేషన్కి వచ్చి రచ్చ చేశారు, అంతు చూస్తా అంటూ సిఐని బెదిరించారు. సో ఈ పేర్ని నాని గారి కొడుక్కి పడినటువంటి ఓట్లకి వాళ్ళ నాన్న చేసేటువంటి హడావిడికి సంబంధమే ఉండదు. వీళ్ళ కొడుక్కి పడింది అక్షరాల 50,000 ఓట్లయితే అక్కడ కొల్లు రవీంద్ర గారికి వచ్చినటువంటి మెజారిటీయే 50,000. సో అలాంటి ఈ నాయకుడు వచ్చిందని పెద్ద మాస్ లీడర్ లాగా ఒక 10 మందిని తుండు బ్యాచ్ని వెనకాల వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో రచ్చ చేసి వెళ్ళాడు. పామరులో జరిగిన ఒక సమావేశంలో రప్పా నరుకుతాం, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అంటూ పార్టీ నేతలను శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేగింది. అప్పుడే మనోడు హైదరాబాద్లో పోయి దాక్కొని ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు బయటకు రానింది. జెడ్పీ చైర్మన్ కారు దాడి విషయంలో రాష్ట్రమంతా మన వాళ్ళు గోల చేయించండి అంటూ ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణలు వైరల్ అయ్యాయి. బీసీ అని
చెప్పండి, బీసీని రుద్దండి, బీసీ మహిళ మీద దాడి అని చెప్పి రుద్దండి, గొడవలు చేయండి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించండి అని చెప్పి ఫోన్లో మాట్లాడినటువంటి విషయం కూడా అప్పట్లో వైరల్ అయింది. మెడికల్ విద్యార్థుల పరీక్ష సమయంలో పోలీసులు చెప్పినా వినకుండా ధర్నా పేరుతో దాదాగిరి చేశారు. ఇలా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో పేర్ని నాని తెర మీదకు వస్తూనే ఉంటాడు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అంటే ఇవన్నీ బెయిలబుల్ సెషన్స్, నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడవచ్చు. సో మహా అయితే ఏం చేస్తారు, నోటీస్ ఇస్తారు, లేదా కనుక మనము ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్రమంగా రేషన్ బియ్యం డబ్బులు ఆ పేదవాడికి పంచాలని చెప్పి ఇచ్చినటువంటి ఆ రేషన్ బియ్యాన్ని పంది కొక్కుల్లాగా మెక్కి డబ్బులు బాగానే వెనకేశారు కాబట్టి కోర్టుకు వెళ్తారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు, మళ్ళీ వచ్చి హడావిడి చేస్తారనమాట. సో అదే జరుగుతుంది. సో ఈయన వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, పోలీసులు కేసులు పెట్టడము, పోలీసులు ఈయన కోసం గాలించడము, ఈయన వెళ్ళి హైదరాబాద్లో దాక్కోవడం, ఫ్యామిలీతో కూడా దాక్కుంటాడు, మళ్ళీ కొడుకుని ఏమైనా చేస్తారని. ఫ్యామిలీతో పాటు హైదరాబాద్లోనో ఎక్కడో నిజామాబాద్లోనో దాక్కోవడము, ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కాలర్ ఎగరేయడము. ఇది నిరంతర ప్రక్రియ అయిపోయింది. పేర్ని నానికి హీరో లాగా సవాల్ చేస్తాడు, కమిడియన్ లాగా వెళ్ళి దాక్కుంటాడు. సో దీని మీద ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ కూడా దృష్టి సారించాలి. ఇలాంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సినటువంటి పేర్ని నాని, ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని ఒక రౌడీ షీటర్ లాగా, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఆ దబ్బనంతో నేలకి మీద వాతలు పెట్టేదేదండి, ఆ ఒళ్ళంతా వాతలు పెట్టాలని చెప్పడం ఏందండి. పవన్ కళ్యాణ్ గారు అంట అక్కడ కల్తీ జరగలేదంట. ఎవరు చెప్పారు కల్తీ జరగలేదని? పామాయిలు, పామ్ కెర్నల్తో ఆ లడ్డూలు తయారు చేసేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి మీరు కల్తీలు లడ్డూలు తయారు చేయలేదు మేమని చెప్తారా? సో దేవుడు చూస్తుంటాడు. మీకు వార్తాపత్రికలు ఉన్నాయి, మీడియా ఛానల్స్ ఉన్నాయని చెప్పి జనాల్ని తప్పుద్రోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయవచ్చుగాక, హిందువులను మరొకసారి కూడా మోసము చేయవచ్చుగాక. హిందూ దేవుళ్ళు చూస్తూ ఉంటారు. నువ్వు కూడా స్వతహాగా హిందువే కదా, హిందువేనే నేనైతే అనుకుంటున్నాను, మరి ఇంకా ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ హిందువే కదా. ఎలా నిద్ర వస్తుంది నీకు? నీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ లడ్డూలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అయ్యేటువంటి ఆ సుబ్బారెడ్డి గారు కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, చైర్మన్లుగా ఉన్న సమయంలో అక్కడ కల్తీ జరిగితే ఆ కల్తీని కప్పిపుచ్చుకోవడానికి ఆ తాడేపల్లి నుంచి వచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక హిందువు అయి ఉండి చదవడానికి సిగ్గు లేదా పేర్ని నాని? నీకు సిగ్గు ఉంటే 50,000 ఓట్లు ఎందుకు వస్తాయి? సో ఫైనల్గా ఏం చెప్తానంటే, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నోటీసే కదా ఇస్తారు, లోపలికి తీసుకొని పోయి ఏం కొట్టరు కదా. ఈ విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్ళను, రౌడీ షీటర్లను నెల్లూరులో ఏమి చేశారో ఆ విధంగా శిక్షిస్తే కానీ వీళ్ళు దారికి రారు. మంచి ప్రభుత్వంగా వీళ్ళు చేయరు, వీళ్ళు నోటికి తాళాలు వేసుకోరు. సో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. సో మొత్తానికి ఆయన మీద 196, 351, 352, 53 మొత్తం 4-5 కేసులు బుక్ చేసినారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో హీరోలాగా సవాలు చేసి తొడగొట్టి మీసాలు తిప్పుతాడు. సరే ఇంకేడ అరెస్ట్ చేస్తారనే కమిడియన్ లాగా వెళ్ళి దాక్కుంటాడు. ఇదన్నమాట ప్రతిరోజు నిరంతర మన ప్రక్రియ, మన పేర్ని నానేది. సరే చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.